ఈ రోజు ఈ వీడియోలో భయ్యాజీ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. మనోజ్ బాజ్పేయి లీడ్ గా అపూర్వ సింగ్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో భయ్యాజీ ప్రస్తుతం బీహార్ లో ఓ ప్రాంతానికి పెద్ద మనిషిగా ఉంటాడు. వయసులో ఉన్నప్పుడు బీహార్ లో రౌడీలందరినీ ఊచకోత కోసి గడగడలాడించిన చరిత్ర తంది. తర్వాత తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వైలెన్స్ ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ టైంలో మన భయ్యాజీ తమ్ముడిని ఢిల్లీలో మాఫియా డాన్ కొడుకు అన్యాయంగా చంపేస్తాడు. దాంతో మన భయ్యాజీ తండ్రికి ఇచ్చిన మాటను పక్కన పెట్టి మళ్ళీ కత్తి పడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు మన భయ్యాజీ తమ్ముడిని ఆ మాఫియా డాన్ కొడుకు ఎందుకు చంపాడు? కారణం ఏంటి? చివరికి వాళ్ళ మీద మన భయ్యాజీ ఎలా పగ తీర్చుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. ఇలాంటి కథలు మనం ఇప్పటికే కొన్ని వందల సార్లు చూసినా దీనికి ఏదో కొంచెం జాన్ విక్ స్టైల్ ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశారు గాని అదేం అంతగా వర్కౌట్ కాలేదు. దాదాపుగా ఇది జాన్ విక్ కి నాటు పల్లెటూరి వర్షన్ లా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన బిల్డప్ చూసి సెకండ్ హాఫ్ లో హీరోకి విలన్ కి మధ్య ఫేస్ ఆఫ్ మామూలుగా ఉంటదేమోనని ఎక్స్పెక్ట్ చేశా. కానీ సెకండ్ హాఫ్ తుస్సు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా విలన్ కొడతా ఉంటే హీరో బారిపోతా ఉంటాడు. ఈ మాత్రం దానికి అసలు ఎంత పోటుగాడు లేడు, అసలు అబ్బో గిబ్బో అని ఫస్ట్ హాఫ్ లో ఆ రేంజ్ బిల్డప్ ఎందుకో మరి. మొత్తంగా డీసెంట్ అనిపించే ఫస్ట్ హాఫ్, చిరాకు దొబ్బే సెకండ్ హాఫ్ తో సినిమా బిలో యావరేజ్ గా ఉంటది. ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే ప్రస్తుతం ఇది జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.